హాయ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి ఈ వీడియో అయితే స్వాముల గురించే కదండీ! వీళ్ళందరూ కూడా విరుముడికి వచ్చిన వారి భక్తులేనండి. వీళ్ళందరూ కూడా విరుముడి అంటే స్వామి మాలనైతే ధరించి వారు మండల దీక్ష అయితే పూర్తి చేసుకున్నవారండి. మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మనం ఇంట్లోంచి ఈ సామాగ్రిని అయితే తీసుకువెళ్తూ ఉంటామండి. ఏమి లేవు కొబ్బరికాయలు, బియ్యము, తమలపాకులు ఏమి అవసరం ఉండవు కానీ మేమైతే తీసుకువెళ్ళామండి. ఇవిగోండి విరుముడిలో నెయ్యి పోస్తారు తెలుసా? దానికోసం అయితే నేను కొబ్బరికాయలు వేయించుతున్నానండి. ఇదిగోండి ఇలాంటి లేతకాయలు అయితే తీసుకోకూడదు. నేను మళ్ళీ తీసాను చూసారా? ఇలాంటి ముద్రకాయలు అయితే తీసుకోవాలండి. ఎందుకంటే కొబ్బరికాయ లేతగా ఉంటేనండి తొందరగా పాడైపోతుంది. అందుకోసం అయితే ముద్రకాయ తీసుకోవాలి. ఏంటంటే ట్రైన్కి వెళ్ళే వాళ్ళు కొంచెం తొందరగా వెళ్తారు. అలాగే బస్కి వెళ్ళే వాళ్ళు లేట్గా వెళ్తారు. అలాగే ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు అయితే బాగా తొందరగా వెళ్ళిపోతారు. ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళకైతే పర్వాలేదు కానీ ఇలాంటి కాయలు ముద్రకాయలు తీసుకోవడం వల్ల తొందరగా అయితే పాడవకుండా ఉంటుందండి. ముద్రకాయలు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ముసుగులు అయితే తీసేసి ఇలా గరుగ్గా ఉన్నటువంటి నేలపైన అయితే కొబ్బరికాయని ఇలా పీచు లేకుండా అయితే నూరేయాలండి. దీన్ని నూరడం అంటారు. ఇలా ఈ నూరిన కొబ్బరికాయలను అయితే శుభ్రంగా కడిగేసి తర్వాత పసుపు అయితే రాయాలండి. ఇవి 3 హోల్స్ ఉన్నాయి చూసారా? ఇందులో ఒక హోల్కి అయితే హోల్ పెడతారండి. ఈ కళ్ళు అంటారు. దీనికి ఒక హోల్ పెడతారు. అందులో వాటర్ అయితే తీసేసి అందులో నెయ్యి పోస్తారు. అది కూడా చూద్దాము. ఇంకొక విషయం అండి, మా ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈవినింగ్ అయితే ఇడుములు కడుతూ ఉంటారండి. చాలా చోట్ల మార్నింగ్ టైం కడతారు. వీళ్ళు స్వాములు విరుముడు కట్టుకునేవాళ్ళు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం అయితే ఉండి విరుముడులు అయితే కట్టించుకుంటూ ఉంటారండి. చూసారా? కడిగిన తర్వాత ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. ఇవి పసుపు రాసిన తర్వాత ఇంకా ఇంకా బాగుంటూ ఉంటాయండి. ఇవి చూసారా? కొబ్బరికాయలు ఇలా హోల్ పెట్టారు అంటే వాటర్ తీసేసిన తర్వాత మనం తీసుకువెళ్ళినటువంటి నెయ్యిని అయితే ఇలా గ్లాస్ సహాయంతో అయితే పోస్తున్నారండి. కనీసం ఇది పావు కేజీ నెయ్యి అయితే పట్టేస్తుందండి. చూసారా? చేయించే అయినా గురుస్వామి అండి. గురుస్వాముల ఆధ్వర్యంలో మాత్రమే జరగాలండి. ఎవరంతటా వాళ్ళు చేసేది కాదు. ఈ నెయ్యి అయితే శబరిమల వెళ్ళిన తర్వాత స్వామివారికి అభిషేకం జరుగుతుంది కదండి. చాలా నియమనిష్టలతో స్వాములు పొద్దున్నంతా ఉపవాసం అయితే ఉన్నారు కదా. ఇంకా వాళ్ళు ఈ విరుముడు కట్టుకున్న తర్వాత ఈ స్వాములు అయితే ఇంకా ఉపవాసాన్ని అయితే విడుస్తూ ఉంటారండి. చూసారా? అందులో ఆయిల్ పోసారా? అది నెయ్యి పోసేసారు కదా. నెయ్యి పోసిన తర్వాత అది ఇంకా ఏ క్లాత్కి అంటుకోకుండా దానికైతే ఇదిగోండి చిన్నది ఏమంటారు స్టిక్ లాంటిది అయితే దాంట్లో ఇంకో కొబ్బరికాయ సహాయంతో అయితే దాన్ని లోపలికి కొట్టేశారు. తర్వాత నాకైతే పూర్తిగా గుర్తు రావట్లేదు కానీ టంకా అని ఏదో అంటారండి, అది వేస్తున్నారు. మనకు పేపర్స్కి అయితే సీల్ వేస్తూ ఉంటారు కదా, అదండి ఎగ్జామ్ పేపర్లకి అదిని అలాంటిది అయితే వేసి దానిపై పేపర్ వేసి దానిపై విభూది కూడా జల్లారండి. ఇదిగోండి ఇరుముడి సంచులో అయితే ఇలా ఇరుముడి కాయను పెట్టించేసి బియ్యం అయితే పోయిస్తున్నారండి. ఈ బియ్యం అంటండి స్వామి మా దేశం వాళ్ళు మేము మా ప్రజలంతా కూడా ఈ బియ్యాన్ని తింటాము అని అయితే స్వామివారికి చూపించాలంటండి. చూపించి వచ్చి ఆ బియ్యాన్ని అయితే తీసుకొచ్చిన తర్వాత పరమాన్నం అయితే వండుకోవాలంట. ఇరుముడు కడుతున్నారు కదా, ఈ బియ్యాన్ని తనతో వచ్చిన బంధువులందరికీ కూడా కొన్ని కొన్ని ఇస్తారండి ఇరుముడిలో వేయడానికి. అవి ఏంటంటే కొంతమంది దక్షిణతో వేస్తూ ఉంటారు. అలా వేసిన తర్వాత ఇది కట్టేస్తారండి. గట్టిగా అయితే టైట్గా కట్టేస్తారు ఎటు చెదరకుండా. తర్వాత డోలు అనేది కూడా ఉంటుంది. అది కూడా చూడండి, ఇది కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఈ స్వామిదైతే ఫస్ట్ అదేనండి దక్షిణ అయితే కట్టారు. రూ. 101 అలా ఎంతైనా మనతో వచ్చినంత. అయితే ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత ఇది ఇరుముడిలో పెట్టేస్తున్నారు. సీల్ అని కనిపిస్తుంది చూసారా? ఇది క్లారిటీగా కొంచెం. తర్వాత గట్టిగా అయితే కట్టేశారండి. ఈ డోల్లో ఏమేమి వేస్తున్నారో ఒక్కసారి అయితే చూసేద్దామండి. ఏం వేశారంటే ఈ ఇరుముడి కట్టారు కదా, నెయ్యి పోసినటువంటి కొబ్బరికాయ, అలాగే అక్కడ గణపతి హోమానికండి ఒక గంధం డబ్బా, ఒత్తులు, అలాగే కాదు కప్పారము, ఒక జాకెట్ ముక్క కూడా అమ్మవారికి అంటండి. అమ్మవారికి అని అయితే జాకెట్ ముక్క వేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం 6 కొబ్బరికాయలు నూరుకున్నాం కదా అక్కడ, కానీ 3 కొబ్బరికాయలే వీళ్ళు వినియోగిస్తున్నారండి. 6 తీసుకురమ్మని అన్నారు. ఆ స్వాములకి తెలియాలి కానీ
ఇంక పూర్తి విషయం అయితే తెలీదు. మా స్వామి అయితే వీడియో తీయడానికి అస్సలు ఒప్పుకోరు. అందుకోసం అయితే మా తమ్ముడు స్వామి ఒప్పుకోవట్లేదు. నేను పక్కవారి వీడియో తీశాను. ఏంటంటే మనం చేసేటప్పుడు ఈ విరుముడులో బియ్యం వేయడం అని అలా ఉంటుంది కదా! తీయలేమేమోనని పక్కవారిదైతే తీసానండి. ఒకసారి చూసేయండి. ఏంటంటే నాకు ఈ అవకాశం దొరికింది. మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో అయితే వీడియో తీయడం జరిగిందండి. మీకేమైనా విషయాలు తప్పుగా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సరిదిద్దుకుందాము. అలాగే పుణ్యమనే అనుకోవాలి కదండీ! ఏదైనా మంచి విషయం చూసినప్పుడు. అలాగే ఈ విరుముళ్ళైతే చాలా అంటే చాలా జరిగాయండి. ఇంకా వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. ఇదిగోండి ఈ విరుముడి ఇలా కట్టేసారా? టైట్‌గా కట్టేసిన తర్వాత దీన్నైతే ఈ స్వామి తలపైన ఎత్తేస్తారండి. ఎత్తిన తర్వాత 3 సార్లు తిప్పుతూ ఉంటారండి. తిప్పిన తర్వాత ఆ శివాలయం మాకు సుబ్రహ్మణ్య స్వాముల గుడిలో అయితే జరిగినాయి. 3 ప్రదక్షిణలు చేయించిన తర్వాత ఈ ఉరుములను దించుకుని వారు ఉపవాసాన్ని అయితే ఇడుస్తారండి. ఇదేనండి కార్యక్రమం అయితే. మా స్వామి వచ్చిన తర్వాత ప్రసాదాలు అలాగే ఎక్కడికైనా వెళ్ళి ఫోటోలు దిగినవి ఉంటే తప్పకుండా షేర్ చేస్తానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.